సైదాపురం గ్రామం నందు ప్రత్యేక బైబిల్ తరగతిని ఈ విధంగా నిర్వహించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు. చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని సహోదరులు చాలా భారంతో కూడుకున్నటువంటి పనిని వారు కలిగి ఉన్నారు. ఈ యొక్క భారంలో, ఈ యొక్క బాధ్యతతో కూడినటువంటి పనిలో సంఘమంతా సహకరించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులు కూడా వారికి మద్దతు తెలిపారు. ఈ విధంగా ప్రయాసపడి దీన్ని నిర్వహించినటువంటి సంఘానికి కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం కలిసి దేవత్వం అనేటువంటి పాఠం మీద మనము నేర్చుకుంటాం. దేవత్వం అనే పాఠము ఇది చిన్న పాఠం కాదండి. దేవత్వం అనేటువంటి పాఠము చాలా శ్రేష్టమైనటువంటి కీలకమైనటువంటి పాఠం ఇది. దీని మీద ఈ అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వినబడుతూ ఉంటున్నాయి మనకి ఈ పాఠాలు. యూట్యూబ్లలో కూడా మనకి చాలా గందరగోళాన్ని సృష్టించిన ఈ యొక్క సబ్జెక్ట్ మీద. అయితే మనం ఎవరిని గురించి మాట్లాడడానికి పూనుకొనలేదు. గ్రంథం యొక్క హద్దుల్లో, నిబంధన యొక్క హద్దుల్లోనే మనము సంగతులను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవత్వం అనే పాఠము కాలేజీలలో దీన్ని 3 సంవత్సరముల 3 నెలల 10 రోజులు కదా సార్, 3 నెలల 10 రోజుల కోర్సు ఉంటుందండి. ఇది 3 నెలల 10 రోజుల కోర్స్ అంతా మనము 2 గంటల్లో నేర్చుకుంటామండి? నేర్చుకోలేము. అయితే ఎవరికి ఈ పాఠం మీద సబ్జెక్ట్ ఇచ్చినా ఒక చోట ప్రారంభించి చివరికి వెళ్ళేలోపు సమయం సరిపోక సందేశాలు బయటికి రాక ఏది వినాలో ఏ పాయింట్ క్లిక్ చేస్తే మనకు సందేశం వస్తుందని తెలియక యూట్యూబ్లో అన్నీ చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా దేవత్వం అనే పాఠము 4 పిల్లర్ల మీద ఆధారపడి నలువైపులు విస్తరించి ఉంటుంది. ఆ 4 పిల్లర్సే ఈ యొక్క 4 పాయింట్స్ అన్నమాట. ఈ మొదటి పాయింట్, దేవత్వం గలవారు 3 వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు అనేటువంటిది. రెండవది, ముగ్గురులో ఎవరు గొప్పవారు, ఏ విషయంలో గొప్పవారు అనేటువంటిది రెండవ పాయింట్. మూడవది, మనకు దేవుడుగా ఉన్నది ఎవరు అనేటువంటిది మూడవ పాయింట్. నాలుగవది, మనము ఎవరికి ఆరాధన చేయాలి అనే ఈ 4 పిల్లర్ల మీద ఆధారపడి ఉంది దేవత్వం అనే పాఠము. ఇది 66 పుస్తకాలలో నలువైపులా విస్తరించి ఉంది. వీటిని బేస్ చేసుకుని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇవి నేర్చుకోవడానికి 3 నెలలు పట్టాల్సిన అవసరం లేదు. మనం మనసు పెడితే 2 గంటల్లో ఒక్కొక్క పాయింట్ను మనం అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. వాటిని మనము అన్లాక్ చేసుకోగలిగితే దేవునిగా మనం ఎరిగిన వారం అవుతాం. అలాగున మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమయం అనేది మనకు గంట సేపు ఉంది కాబట్టి ఇప్పటికి 3 నిమిషాలు మనము జస్ట్ పరిచయానికే వృధా అయిపోయింది. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవత్వం గలవారు 3 వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనకు యేసుప్రభు వారి బాప్తిస్మ సందర్భంలో ఒక సందర్భం ఉంది. అక్కడ ఒక విషయాన్ని మనము గమనించవచ్చు. యేసుప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే 16వ వచనం, మత్తయి సువార్త 3:16, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ లేఖన భాగము మనకేం తెలియజేస్తుందంటే, ఈ లేఖన భాగము అందరి బైబిల్లో కూడా ఉంది. ప్రతి ఒక్కరి బైబిల్లో ఉంది. మొదటి శతాబ్దంలోనే రాయబడి ఉంది ఈ యొక్క లేఖన భాగం. దీంట్లో 3 వ్యక్తుల్ని సూచిస్తూ ఉంది ఈ లేఖనం, మనల్ని తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి పరలోకంలో ఉన్నట్టుగా, ఒక వ్యక్తి భూమి మీద ఉన్నట్టుగా, ఇంకో వ్యక్తి భూమికి పరలోకానికి మధ్యలో ఉన్నట్టుగా అక్కడ సందేశం మనకు కనబడుతూ ఉంది. అయితే బాప్తిసం పొందుతున్నటువంటి యేసుప్రభు వారి గురించి మనం చూస్తే యోహాను గారి చేత ఆయన బాప్తిసం పొందుతున్నారు అని చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి రావటముగా, తర్వాత దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అనే సందేశాన్ని వినిపించాడు. అంటే జనరల్గా నేను ఏం చెప్తున్నానంటే 3 వేరువేరుగా కనబడుతున్నారు. మేము చిన్నగా ఉన్నప్పుడు డ్రామాలు వేసేటప్పుడు ఒక వ్యక్తి 3 పాత్రలు పోషించేవాడు. ఒక పాత్ర అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి బట్టలు మార్చుకొని వచ్చి ఇంకొక పాత్రను చేసి మరలా వెళ్ళి 3వ పాత్రని చేసేవాడు. ఒకే వ్యక్తి 3 పాత్రలు. కానీ ఒకేసారి 3 వచ్చి వరుసలో నిలబడితే ఒక వ్యక్తి 3 పాత్రలు అని చెప్పలేమండి. 3 వ్యక్తులు ఉన్నారు అని చెప్తాం.
అలాగున దైవత్వం గలవారు ముగ్గురు వ్యక్తులు బైబిల్లో స్పష్టంగా మనకు కనబడతా ఉంటారు అన్నమాట. వారు ఈ మధ్యకాలంలో వచ్చినవారు కాదండి. బైబిల్ కొన్ని కాలాల గురించి మాట్లాడింది. మొట్టమొదటిది ఆది లేని నిత్యత్వము అనేటువంటి ఒక కాలం ఉంది. లేక అది కాలం కాదు, ఆది లేని నిత్యత్వం అనేటువంటి ఒక పీరియడ్ ఉంది. ఆది లేదు కానీ నిత్యత్వం ఉంది. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మనం వారిని గురించి పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. అయితే వారు ముగ్గురు కూడా దేవుడు 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 అనే స్థితి కలిగి ఉన్నారు. ఈ స్థితి ఎవరో ఇస్తే వచ్చేది కాదండి. వారు స్వతహాగా తమంతట తామే ఆ యొక్క స్థితిని కలిగి ఉన్నారు. ఒక వ్యక్తిని దేవుడు అని మనము పిలవగలగాలంటే రెండు సంగతులు ముఖ్యంగా ఆ వ్యక్తిలో ఉండాలి. రోమిలకు 1వ అధ్యాయంలో ఆ సంగతిని తేటగా పరిశుద్ధాత్ముడు మనకు వినిపించాడు, తెలియజేశాడు. రోమిలకు 1వ అధ్యాయము 19వ వచనంలో ఆ రెండు సంగతులు ఏంటో మనం చూద్దాం. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. అక్కడ ఒక మాట గమనించండి, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది అన్నాడు అనమాట. అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వము అనే రెండు పదాలు వాడాడు. నిత్యశక్తి దేవత్వము సృజించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుతుంది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని చెప్పాడు. ఈ నిత్యశక్తి దేవత్వం ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తే నిత్యశక్తి దేవత్వం అనేది ఎవరిలో ఉంది? తండ్రి అయిన దేవునిలో ఉంది. 100% తండ్రి అయిన దేవునిలో ఉంది. యేసుప్రభులో 50% ఉందండి. 100% యేసుప్రభు వారిలో కూడా నిత్యశక్తి ఉంది, దేవత్వం ఉంది. మన శక్తికి పరిమితి ఉంది కానీ యేసుప్రభు వారి శక్తికి పరిమితి లేదు. ఈ భూమి యేసుప్రభు వారి చేతుల మీదుగా సృష్టించబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో అదే చెప్పాడు యేసుప్రభుని గురించి తండ్రి మాట్లాడుతూ, మరియు ప్రభువా ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి అన్నాడు అనమాట. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, యెహోవా దేవుడు కదా దీన్ని చేశాడు, యేసుప్రభు గురించి ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడని. కానీ తండ్రి అయిన దేవుడు ఆజ్ఞ మేరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చేతులతో ఈ భూమిని సృష్టించి ఆయన చేతులతో సృష్టించిన భూమి మీదకి ఆయన దిగి రావడం జరిగింది. కాబట్టి యేసుప్రభు వారిలో దైవత్వం ఉంది, నిత్యశక్తి ఉంది. అలాగే పరిశుద్ధాత్మలో కూడా దైవత్వం ఉంది, నిత్యశక్తి ఉంది. తండ్రి అయిన దేవునికి కూడా ఉంది. అయితే ఈ విషయాన్ని చాలామంది గ్రహించక దైవత్వము అనేటువంటి ఈ పదాన్ని, ఈ పదం ఏదైతే ఉందో ఇందులో ముగ్గురు ఉన్నారు అంటున్నారు. పదములో ముగ్గురు ఉన్నారు అంటే దానికి ఉదాహరణగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనిషి అనే పదం వచ్చినప్పుడు మనం అందరం దాంట్లోకి వస్తాం కదండి అని అంటున్నారు. మనిషి అనే పదములో మనం అందరం వస్తామా? కొంచెం మనం ఆలోచన చేసి దాన్ని చూద్దాం. మనిషి అనే పదము మానవత్వము ఉన్నవారిని సూచిస్తుంది. దేవుడు అనే పదము దైవత్వము ఉన్నవారిని సూచిస్తుంది. అంతేగాని మనిషి అనే పదము పూర్తి కావాలంటే నేను అందులో లేకపోతే అది పూర్తి కాదు అని చెప్పగలమండి. మనిషి అనే ఈ పదం ఉంది. ఈ పదంలో సహోదరులు మోజెస్ గారు రాలేదనుకోండి, నేను రాను దాంట్లోకి అంటే ఇది పూర్తి కాదండి. ఇది ఒకరు వస్తేనో లేకపోతే ఒకరు వెళితేనో అసంపూర్తిగా లేక పూర్తిగా ఉండే పదం కాదు. ఇది మానవత్వము ఉన్నటువంటి వ్యక్తిని సూచించే పదం. అది మానవత్వం ఉన్న వ్యక్తిని మనిషి అని సూచిస్తుంది. అలాగే దైవత్వం ఉన్న వ్యక్తిని దేవుడు అని సూచిస్తుంది. అంతే తప్ప ముగ్గురు వస్తేనే తప్ప ఆ పదము ఫామ్ కాదు. ముగ్గురు వస్తేనే ఆ పదము దేవుడు అనే పదము పూర్తి అవుతుంది అనే అవగాహన కొద్దిగా తప్పుగా ఉందని మనం గ్రహించాలి. దేవుడు అనే పదము అది ఫామ్ అవ్వాలంటే తండ్రి అందులో ఉండాలి, కుమారుడు అందులో ఉండాలి, పరిశుద్ధాత్ముడు అందులో ఉండాలి. ముగ్గురు ఉంటేనే దేవుడు ఒక్కడనే పదం ఫామ్ అవుతుంది అనే అనుకునేటువంటి ఆ భావన తప్పుగా ఉంది అని చెప్తున్నా. మానవుడు అనే పదం ఎలాగైతే మనం అందరము కలిస్తే ఏర్పడదో, దేవుడు అనే పదం కూడా వాళ్ళ ముగ్గురు కలిస్తే ఏర్పడదు. మానవుడు అనే పదము ఒక్కొక్కరిని వారి యొక్క వ్యక్తిత్వ, వారి యొక్క లక్షణాలను బట్టి, మానవత్వాన్ని బట్టి ఆ పదము సూచిస్తుంది. అలాగే దేవత్వం అనేది కూడా వారి వ్యక్తిత్వాన్ని బట్టి, వారి లక్షణాలను బట్టి వేరువేరుగా అది సూచించిందని మనం చూస్తున్నాం. అయితే దీనికి ముఖ్యంగా ఎలోహిం అనేటువంటి ఆ మాట సరిగా అర్థం కాక ఆ పదం యొక్క భావం తెలియక నష్టపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మనము ఎవరి పేరును ఉద్దేశించలేదు. 2 రకాల బోధలు
అపోస్తల బోధకు భిన్నంగా ఉన్నాయన్నమాట. కొందరు ఏమని విశ్వసిస్తున్నారంటే ఎలోహిం అంటే ఏకవచనము, అందులో దేవుడు యెహోవా తప్ప ఇంకెవ్వరు లేరు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. అదేవిధంగా ఎలోహిం అనేది బహువచనము, అందులో ముగ్గురు కూడా ఉన్నారు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. ఒకే బైబిల్ను పట్టుకొని రెండు సంగతులు బోధించారు. అయితే మేమేం విశ్వసిస్తున్నాము, బైబిల్ ఏం చెప్తుందో దాన్నే మనం విశ్వసిస్తున్నాం. ఎలోహిం అనే పదము, ఆ వాడబడిన కోణము మనం గమనించినప్పుడు అది బహువచనమే కానీ ఒకే వ్యక్తికి ఉపయోగించబడింది. అది అర్థం కావాలంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లీష్లో నీవు అనే ఒక పదాన్ని YOU అనే పదం పెడితే సరిపోతుంది. YOU అంటే నీవు అనే భావన ఇస్తుంది. అదే సందర్భంలో మీరు అనేటువంటి పదాన్ని కూడా మనం ఉపయోగించేటప్పుడు YOU అనే ఆ పదము కొన్నిసార్లు మీరు అనే పదానికి కూడా ఉపయోగించబడింది. యు అన్నప్పుడు ఒక వ్యక్తి, యు అన్నప్పుడు మీరు అనే బహువచనం కూడా కనిపిస్తుంది. అలాంటిదే ఎలోహిం అనే పదం. ఎప్పుడైతే ఎలోహిం అనే పదం వాడాడో అది బహువచనం కాబట్టి అందులో ఖచ్చితంగా ముగ్గురు ఉంటారు అనుకోవటం అనేది పొరపాటు జరిగింది. అయితే ఎలోహిం అనే పదము బైబిల్లో నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనంలో మోషే గారికి వాడబడింది. నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనంలో, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. ఇక్కడ ఫరోకు దేవుడుగా నియమించాను అన్నప్పుడు అక్కడ హెబ్రూలో ఎలోహిం లేక ఎలోహింగా నియమించాను అనేటువంటి అర్థం వస్తూ ఉంది. ఇప్పుడు ఎలోహిం అనే ఆ పదం ఎక్కడ ఉన్నా అది బహువచనము, ఎక్కడ ఉన్నా అందులో ఎక్కువ మంది ఉండాలంటే మోషేకు వాడినప్పుడు మోషేతో పాటు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఎలోహిం ఎక్కడ కనిపించినా అందులో ఇద్దరు ఉండాలి, ముగ్గురు ఉండాలి, లేక ఇద్దరు ఒకరికంటే ఎక్కువ ఉండాలంటే యెహోవాకు వాడిన అదే పదం ఇక్కడ వాడాడా, లేక ఏమైనా కొన్ని మార్పులు చేశాడా అంటే ఏ మార్పులు చేయకుండా 100% యెహోవా దేవునికి ఏ పదం వాడాడో అదే పదాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి మోషేకు కూడా వాడాడు. అయితే అక్కడ ఏం ప్రశ్నిస్తున్నారంటే మోషేలో దేవత్వం లేదు కదండి, మేము దేవత్వం గురించి మాట్లాడటం లేదు, ఎలోహిం పదం గురించి మాట్లాడుతున్నాం అంతే. ఎలోహిం అనే పదము మోషకు వాడినప్పుడు ఒక మోషే మాత్రమే ఎలాగున్నాడో, ఒక మోషని ఎలాగది సూచించిందో, అలాగే పాత నిబంధనలో ఎలోహిం అనే పదము ఒక దేవుణ్ణి లేక ఒక వ్యక్తిని సూచించడానికి వాడబడింది. అది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుందాం. రెండవది నిర్గమకాండం 32-31 కూడా చదువుదాం. అక్కడ కూడా ఎలోహిం అనే మాట ఉంది. దాని భావాన్ని కూడా మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 32-31లో అందుకు యెహోవా 31, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. చూడండి, బంగారు దేవత అనే ఆ పదం ఏదైతే ఉందో అక్కడ ఎలోహిం అని ఉంది. బంగారు దేవత. ఇప్పుడు మోషే ఉపవాసం ఉండి 40 రోజులు సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు కింద వారు బంగారు దేవతను చేశారంట. అనేకమైన దేవతలు చేయలేదు, ఒకే దేవతను చేశారు, బంగారు దేవతను చేశారు. దాన్ని హెబ్రూలో ఏమన్నాడంటే ఎలోహిం అన్నాడు. అప్పుడు ఎలోహిం అనే పదాన్ని మోషే దగ్గర చూసినప్పుడు ఒక వ్యక్తే కనిపించాడు. అది నిలబడదు అనుకుని ఒక రెండో ఎగ్జాంపుల్ చూసిన బైబిల్లో అక్కడ కూడా ఒకే విగ్రహం ఉంది, ఒకే ఒక రూపాన్ని వాళ్ళు చేసుకున్నారు, అక్కడ కూడా ఎలోహిం ఉంది. కాబట్టి ఎలోహిం అనే మాట ఎక్కడ వాడినా ఆ సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి చూపించడానికి బహువచనమైన పదాన్ని ఉపయోగించాడు అనేది మనం మనసులో పెట్టుకోవాలి. ఇది బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అన్నమాట. దీన్ని మనము మార్చకూడదు. కీర్తనలు 45వ అధ్యాయం 6వ వచనంలో, కీర్తనలు 45వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అక్కడ కూడా ఎలోహిం అనే మాటే ఉంది. కీర్తనలు 45:5లో 6లో దేవాని సింహాసనము నిరంతరము నిలుచును. ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి ఎలోహిం అని చాలా చోట్ల ఉంది, అది నేను చూపించను. జస్ట్ మీరు మనసులో పెట్టుకోండి. దేవాని అంటున్నటువంటి వ్యక్తి ఒక ఎలోహిం. ఎలోహిం అని ఎవరి గురించి అయితే పాత నిబంధనలో చెప్పబడిందో తండ్రి గురించి, ఆ ఎలోహిం అయిన తండ్రి అయిన దేవుడు యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలిచాడు. అది ఇక్కడ కూడా ఎలోహిం అనే ఉంది. అంటే యేసుప్రభు వారిని పిలిచినప్పుడు ఆయనకు ప్రత్యేకించి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? ఎలోహిం అని పిలుస్తున్నాడు. మరి దేవుని గురించి చూపించిన పదాలు పాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలోహిం అని ఉంది. అంటే దేవుడికి వాడబడినటువంటి అదే పదము 100% యేసుప్రభు వారికి ఉపయోగించారు.
అప్పుడు ఎలోహిం అని దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ పదంలో ఆయన ఉండి పిలుస్తున్నాడా, లేక దాని బయట ఉండి యేసుప్రభు వారిని పిలుస్తున్నాడా? ఆ పదం బయట ఉండి యేసుప్రభు వారికి మాత్రమే అది వర్తింపజేసి పిలిచాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిల్చున్నది అన్నాడు. కాబట్టి అలాగున గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఎలోహిం అనే పదానికి మనము తప్పుడు అర్థాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని కొరకు మనము ఎక్కువ ఇబ్బంది పడి దేవుని యొక్క ఔన్నత్యాన్ని భంగం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారని ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? ఇందాక మనం చదివిన కీర్తనల్లో ఎలోహిం అనే వ్యక్తి యేసుప్రభు వారికి అదే పదాలతో పిలుస్తున్నారు. కాబట్టి తండ్రికి వాడినప్పుడు అందులో ప్రభు లేడు, క్రీస్తుకు వాడినప్పుడు అందులో తండ్రి లేడు. నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడు అని హెబ్రీ పత్రికలో దాని స్టేట్మెంట్ ఇస్తాడు. నీవు దేవుడివి, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు నీ దేవుడు. చూసారా, దేవుడు నీ దేవుడు అని చెప్పాడు. దాన్ని బట్టి మనకేం కనిపిస్తుంది? యేసుప్రభు వారు దేవుడే, దైవత్వమును బట్టి దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభువారికి దేవుడు అనే సందేశము నెమ్మదిగా గుసగుసలాగా వినిపిస్తుందా, గట్టిగా వినిపిస్తుందా? దేవుడు నీ దేవుడు అన్నాడు అనమాట. స్పష్టంగా సందేశం వినిపించాడు. యేసుప్రభు వారికి దేవుడు దేవుడై ఉన్నాడు అనేటువంటి సందేశం మనకు అక్కడ వినబడతా ఉంది. చాలా చక్కగా సందేశం దేవుడు అక్కడ తెలియజేశాడు. కాబట్టి ఎలోహిం అనే పదంలో ముగ్గురు లేరు. ఎలోహిం అనే పదం మాత్రం బహువచనము. అది వాడబడిన కోణంలో మనం చూడాలి తప్ప మనం అనుకున్న కోణంలో దాన్ని అనుకూలంగా మార్చుకున్నప్పుడు సమస్యలు వస్తాయి. యేసుప్రభు ప్రార్థన చేసి, తండ్రి నేనును నీవును ఏకమై ఉన్నలాగున, ఇప్పుడు వారిద్దరు ఏమై ఉన్నారంట? ఏకమై ఉన్నారంట. నెక్స్ట్ 12 మంది శిష్యులకు కలిపి ఇంకొక పదం వాడాడు, వీరును ఏకమై ఉండవలెనని అని వాడాడు. తర్వాత 3వ బ్యాచ్ గురించి మాట్లాడి అదే ప్రార్థనలో, వీరి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారు కూడా ఏకమై ఉండాలి. ముగ్గురు అంటే 3 టీములుగా పెట్టి ఏకమైన 3 పదాలు వాడాడు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుధాత్మ ఏకమై అన్నప్పుడు దేవతములు కలిపేసి వారిని ఒకటి చేసినప్పుడు 12 మందిని కూడా ఒకటి చేయగలరా? ఒకే వ్యక్తిని చేయగలరా? చేయలేం కదా. అంటే దాంట్లో వాడబడిన కోణాన్ని మనం చూడగలిగినప్పుడు అసలు సంగతి అనేది అన్లాక్ అవుతుంది. తండ్రికి యేసుప్రభు ప్రార్థన చేస్తూ, తండ్రి నేనును నీవును ఏకమై ఉన్నలాగున వారును మనం ఎందుకు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారు అందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. కాబట్టి ఐక్యత అనేటువంటి పదం మనకు అక్కడ కనబడుతోంది. ఇప్పుడు ఎలోహిం గురించి మనకు సమస్య క్లియర్ అయిపోయింది కదండి. దాంట్లో మనం ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరం లేదు, సమయాన్ని అక్కడ మనము వృధా చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే మనకు ఈ 2 పాయింట్స్ను మనము ముందుగా ఈ మొదటి తరగతిలో చూస్తాం. దేవత్వం గలవారు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు అనేది ఒకటి. రెండవది, ముగ్గురులో ఎవరు గొప్పవారు. ఈ 2 కూడా ఈ 35 నిమిషాల్లోపు మనం క్లోజ్ చేసుకోవాలి. అయితే మనం మిగిలిన ఇంకా 2 మనకు మధ్యాహ్నం క్లాసులు ఉంటాయి. వీలైనంత వరకు ఎక్కువ శాతం నేను ఇక్కడ నిలబడకుండా కొంచెం త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఉంది, ఎఖాద్ అనేటువంటి మాట. దాన్ని కూడా చాలామంది దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే అపార్థం చేసుకున్నారు. ఎఖాద్ అని వాడబడినటువంటి ఆ యొక్క పదాన్ని ఏ కోణంలో వాడాడో ఆ కోణంలో చూడగలిగినప్పుడే మనకు ఆ సందేశం అనేది అన్లాక్ అవుతుంది. కాబట్టి సహోదరులారా, నేను ముందుగా చెప్పినట్టుగా దేవత్వం అనే పాఠము మనము నేర్చుకోవాలంటే 3 నెలలు 10 రోజులు కేటాయించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దేవత్వం అనే ఆ పాఠము ఎన్ని పాయింట్స్ మీద ఆధారపడి ఉందని చెప్పాను నేను? 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంది. ఈ 4 పిల్లర్స్ మీద ఆ 3 నెలలు 10 రోజులు అనేటువంటి ఆ సబ్జెక్టు విస్తరించి ఉందన్నమాట. ముఖ్యంగా ఈ 4 పాయింట్స్ పిల్లర్ లాగా ఆధారమై ఉన్నాయన్నమాట దేవత్వం అనే పాఠానికి. ఇవి అన్లాక్ చేసుకుంటే సమస్య అనేది క్లియర్ అవుతుంది. ఈ పాఠం అనేది ఒకవేళ 4 పాయింట్స్ కనుక అన్లాక్ అవ్వలేదంటే ఇంకా ఎన్ని దేవత్వ పాఠాలు విన్నా అంత వృధా అయిపోతుంది అనమాట. ఈ 4 పాయింట్స్ను చాలా ముఖ్యంగా మనసు పెట్టి మనం చూడాలి. ముగ్గురు వ్యక్తులు దేవత్వం కలిగి వేరువేరుగా ఉన్నారు అనేది మన మనసులో నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీకు అన్లాక్ అయ్యింది అని. లేదు బ్రదర్ నాకు అవ్వలేదంటే మీకు దేవుని చిత్తం అయితే మరలా దాని మీద మనం మాట్లాడతాం. దేవత్వంలో ముగ్గురు ఉన్నారు అనే పదం తప్పండి.
దేవత్వములు ముగ్గురు ఉన్నారనే ఆ పదము అనేక సార్లు వినబడుతూ ఉంది నాకు. అది విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవత్వంలో ముగ్గురు ఉన్నారనే పదము ఎంత తప్పు అంటే చూడండి, మీకు ఈ పెన్నులో బైబిల్లో పెన్ను కనిపిస్తుంది చూడండి. దీని ఎగ్జాంపుల్ ఇస్తే మీకు దేవత్వంలో ముగ్గురు అనే పదం కొంచెం అన్లాక్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ పెన్నులో బైబిల్ ఉందా లేక బైబిల్లో పెన్ను ఉందా చెప్పండి? పెన్నులో బైబిల్ ఉంది అనే పదము పలకడంలో తప్పు కదండి. పెన్నులో బైబిల్ ఉంది అనే పదం పలకడంలో తప్పు అంటున్నా. అదే బైబిల్లో పెన్ను ఉంది అనడం కరెక్ట్ పదం. అలాగే దైవత్వంలో ముగ్గురు ఉన్నారు అనే పదం ఎలా ఉందండి? ఇప్పుడు మానవత్వంలో జ్ఞానం అనే ఒక పాయింట్ ఉంది. జ్ఞానంలో మనిషి ఉన్నాడు అంటే ఎలా ఉంటుంది? మనిషిలో జ్ఞానం ఉంది అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ పదం పలకడం అంటున్నాను నేను. జ్ఞానంలో మనుషులు ఉన్నారు అనేది రైటా లేక మనిషిలో జ్ఞానం ఉంది అనేది రైటా? మనిషిలో జ్ఞానం ఉంది అనేది రైట్. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు అనేది రైటా? ముగ్గురులో దైవత్వం ఉంది అనడం కరెక్టా? అదే అండి, ఆ పదం పలకటంలో కూడా మనము నష్టపోతున్నాము, గ్రహించలేకపోతున్నాము. ముగ్గురులో దైవత్వం ఉంది అనేది అసలైన కరెక్ట్ అన్లాక్ చేసుకునేటువంటి పాయింట్ అన్నమాట. అంతే తప్ప దైవత్వంలో ముగ్గురు ఉన్నారు అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? పెన్నుల బైబిల్ ఉంది అన్నట్టు ఉంటుంది అన్నమాట. కాబట్టి దైవత్వంలో ముగ్గురు లేరు. దైవత్వం అంటే కొన్ని పాయింట్స్ మీకు తెలిసినాయి. నిత్యుడు, స్వయంభవుడు, సర్వజ్ఞుడు, ఈ కొన్ని పాయింట్స్ వస్తాయి కదా. అందులోనే యేసుప్రభు వారిని పెట్టి, అందులోనే పరిశుద్ధాత్మని పెట్టి, అందులోనే తండ్రిని పెట్టి దైవత్వంలో ఈ ముగ్గురు ఉన్నారు, వీళ్ళు కాకుండా ఇంకా చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు ఉంటుంది అన్నమాట. దైవత్వం అంటేనే కొన్ని పాయింట్స్ రాసుకుంటాం మనం. నిత్యుడు, పరిశుద్ధుడు, అలా కొన్ని పాయింట్స్ రాసి అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీళ్ళు కూడా దైవత్వంలో ఉన్నారు అన్నట్టు ఉంటుంది. ఆ పాయింట్స్ అన్నీ, ఆ లక్షణాలు అన్నీ కూడా ముగ్గురులో ఉన్నాయి అని చెప్పాలి తప్ప దైవత్వంలో ముగ్గురు ఉన్నారనేటువంటి ఆ పలుకు నాకు యూట్యూబ్లో ఎక్కడ వినిపించినా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. దైవత్వంలో ముగ్గురు లేరు, ముగ్గురులో దైవత్వం ఉంది అనేది కరెక్ట్ పదం అనమాట. దాన్ని మనం మనసులో పెట్టుకొని ఇప్పుడు ఎకాద్ అనే పదం గురించి ఆలోచన చేద్దాం. ఎకాద్ అంటే దాన్ని యూనిటీ లేదా ఒక్కడు అనే 3 భాగాలుగా దాన్ని చెప్పడం జరిగింది. అస్తమయము ఉదయము కలగగా ఒక్క దినం ఆయను. ఒక్క దినం అనేది మనిషి కాదు. ఒక్క దినం అనేది మనిషిని చూపించే పదం కాదు అది. అలాగే స్త్రీ పురుషులు ఏకమై ఉన్నారు. ఇక్కడ 2 వ్యక్తుల్ని చూపించే పదం. అక్కడేమో దినాన్ని సూచిస్తుంది, ఇక్కడేమో వ్యక్తుల్ని సూచిస్తుంది. తర్వాత ఏకమై ఉండుట. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ నేను ఇందాక చెప్పాను, తండ్రి నేనును నీవును ఏకమై ఉన్నామని చెప్పారు చూడండి. అలాగూ కొన్నిసార్లు యూనిటీని, కొన్నిసార్లు ఒక వ్యక్తిని సూచించడానికి ఈ ఎకాద్ అనే పదము ఉపయోగించబడింది బైబిల్లో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో మీకు ఒక పాయింట్ని మీకు తెలియజేస్తాను. దాన్ని మనము మనసు పెట్టి ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథము 13వ అధ్యాయము, క్షమించండి 10వ అధ్యాయము 13వ వచనంలో ఎకాద్ అనే మాట రాయబడింది. అది ఏ కోణంలో రాయబడిందో దాన్ని మనం చూస్తే ఆ పదము అన్లాక్ అవుతుంది. 10:13లో ఏముంది? పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ఏముంది? ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. మిఖాయేలను ఒకడు, అక్కడ మిఖాయల్ ఎకాద్ అని ఉంది. ఇప్పుడు ఎకాద్ అనే పదం ఎక్కడున్నా అందులో ముగ్గురు వచ్చేస్తారు అంటే ఈ మిఖాయల్తో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు? మీరు ఆలోచన చేయండి. జనరల్గా ఎకాద్ అనే మాట ఎక్కడ రాయబడ్డా అందులో మినిమం ఒకరికంటే ఎక్కువ ఉండాలి, లేక యూనిట్ ఉండాలి, గుంపు ఉండాలి అనుకుంటే మిఖాయలను ఒకడు అని అన్నప్పుడు మిఖాయల్ ఎకాద్ అన్నాడు. మిఖాయల్ అను ఒకడు. ఇప్పుడు ఒక దినము అంటే అస్తమయము ఉదయము 2 కలిపి ఒక దినం అంటున్నాం. మరి సోమవారం మంగళవారం కలిపితే ఒక దినం అవుతుందండి? జనరల్గా ఆలోచించండి. సోమవారము మంగళవారము అవి 2 వేరు, అవి రోజులు. అవి 2 రోజులు కలిపినప్పుడు ఒక రోజు వచ్చింది అంటే ఆశ్చర్యపోవాలి. 2 రోజులు కలిసి ఒక రోజు అయిందంటే ఆశ్చర్యపోవాలి. ఇక్కడ మిఖాయల్ అనే పదము దాని పక్కన ఎకాద్ ఉంది.
మికాయల్ ఎకాద్ అంటే మికాయల్ అను ఒకడు అని చెప్పాడు. తర్వాత అలాంటి పదమే 22వ అధ్యాయము 2వ రాజులు 8వ వచనం. 2వ రాజులు 22:8 అక్కడ మిఖాయ అను ఒకడు అని ఉంటుంది. అక్కడ మిఖాయల్ ఎకాద్ లేక మిఖాయ ఎకాద్ అని ఉంది. దానియేలులో మిఖాయల్ ఎకాద్, రాజుల గ్రంథంలో మికాయ ఎకాద్. ఇప్పుడు మికాయ అనే ఒకడు అని చెప్పినప్పుడు ఎకాద్ వాడాడు. అదే విషయము దానియేలులో మిఖాయలను ఒకడు అన్నప్పుడు ఆ ఎకాద్ వాడాడు. కాబట్టి మనకేమర్థమవుతుంది? లోకము మనల్ని జ్ఞానంతో మోసం చేస్తుంది. దేవుడు తన స్వరూపములో ప్రేమించుకొని చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎంత శక్తిమంతుడండి! దేవుడు ప్రేమించి చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎంత బలవంతుడండి! కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసి అతన్ని ఎత్తేసింది. అంటే దేవుడు చేసిన మొట్టమొదటి వ్యక్తినే ఓడించగలిగిన అపవాది యేసుప్రభువారిని ఓడించడానికి అదే లేఖనాలు తీసుకొని 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దాడి చేశాడు. కానీ యేసుప్రభువారు లొంగలేదు, ఓడిపోలేదు. వచనాలు చూపించినా కూడా ఈరోజు కూడా జరుగుతున్నది కూడా అదే. అపవాది ఏం చేస్తున్నాడంటే యుక్తిగా కాదు, కుయుక్తి. యుక్తి వేరే, కుయుక్తి వేరే. కుయుక్తి చేత మనల్ని మోసం చేస్తున్నాడు. ఈ పదాలు పట్టుకొని వచ్చి దయచేసి సహోదరులారా ఎవరు మోసపోవద్దు. కుయుక్తి చేత హవ్వను మోసం చేసి వారిని ఎలాగైతే పతనం చేసిందో ఈరోజు మన పరిస్థితి కూడా చిన్న చిన్న విషయాల్లో మనము నష్టపోతున్నాం. అసలు దాడి అపవాది దేని మీద చేస్తున్నాడు అంటే దేవుని ఔన్నత్యం పైన దాడి చేస్తున్నాడు. దేవుని ఔన్నత్యం పైన దాడి చేసి సంగతులన్నీ మరుగు చేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి వారు ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు, ఒక పదంలో వారు లేరు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా మనిషి అనే పదంలోకి మనం అందరం వచ్చేస్తామని చెప్తున్నారు. మనిషి అనే పదంలోకి మనం ఎప్పుడు కూడా రాము. ఆ మనిషి అనే పదము మాలో ఉన్న మానవత్వాన్ని బట్టి మాకు వర్తిస్తుంది అంతే తప్ప ఇప్పుడు ఈ మనిషి అనే ఈ పదం ఉందనుకోండి, దీనిలో నేను వెళ్ళకపోతే ఈ మనిషి అనే పదం పూర్తి కాదండి. నేను పుట్టకపోతే ఈ మనిషి అనే పదం ఏర్పడదా? నేను మనిషినే కదా, నేను పుట్టకపోయినా మనిషి అనే పదం ఉంది. ఇది ఎవరిని సూచిస్తుంది అంటే మానవత్వం ఉన్నవారిని సూచిస్తుంది. అలాగే దేవత్వం అనేటువంటి ఆ పదము ఆ లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరికైతే ఉంటారో వారిలో దేవత్వం అనే లక్షణాలు ఉన్నందున వారు దేవుడు అని పిలువబడతారు. మానవత్వం ఉంటే మానవుడు లేక మనిషి అనే పదము వారికి వర్తిస్తుంది అంతే తప్ప ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇందులో ఉన్నారండి, ఇందులో ఎవరైనా పొరపాటున బయటికి వెళ్ళిపోతే పదము పూర్తి కాదు అనేది ఎలాగో మనము అది అవగాహన లోపం అంటామో, అలాగే దేవుడు అనే పదము కూడా ముగ్గురు కలిస్తే ఏర్పడేది కాదు, అది వర్తిస్తుంది. వర్తించడానికి అందులో ఉన్నారు అనేదానికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మీరు గమనించారనుకుంటున్నా, మీకు అది అన్లాక్ అయిందేమో అనుకుంటున్నా. దేవత్వం గలవారు ముగ్గురు వ్యక్తులు వేరువేరుగానే ఉన్నారు. అది మనము చూసినట్టు ఇందాక ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వారిలో సంపూర్ణంగా ముగ్గురులో కూడా ఉన్నాయి. దేవత్వము నిత్యశక్తి ఈ రెండు కూడా ముగ్గురులో ఉన్నాయి. అయితే అది మనకు దేవుడు అనే పదము, ఆరాధన అనే పదము ఇవి తర్వాత రెండో సెషన్లో మనం చూస్తున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు ఇంకా చాలా తేటగా క్లియర్గా అర్థమవుతాయి. ఈ పాఠాన్ని సంపూర్ణంగా విన్న తర్వాత ఇంకెప్పుడు కూడా అలాంటి ప్రశ్నలు కానీ దేవత్వం మీద ఆందోళన కానీ భీతి చెందడం కానీ ఇక ఉండదని నేను విశ్వసిస్తున్నా. అంత అద్భుతమైన సంగతులు దేవుడు గ్రంథంలో రాయించాడు. దాన్ని మనం చూడలేకపోవటం వలన నష్టపోతున్నాం. సోదరులారా, ఇంతవరకు మనము చూసినటువంటి దాంట్లో వాళ్ళు వేరువేరుగా ఉన్నారనే దానికి మరొక వచనాన్ని చదువుదాం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7వ వచనంలో యేసుప్రభువు వారు మాట్లాడుతూ, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపిస్తాను అంటున్నారు. చూడండి, ఇక్కడ సంగతులు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆయన అనే పదం వాడాడు. ఆయన అనేది పదార్థమా లేక వస్తువా, వ్యక్తియా? అదే అండి, కూరగాయలని ఆయన అనము, ఈ పుస్తకాలని, మొబైల్ని, ఈ యొక్క పరికరాలని ఆయన అనము.
ఆయన అనాలంటే వ్యక్తిని అంటాం, వస్తువుల్ని పదార్థాల్ని ఆయన అనం. ఆయన అనే పదము ఒకే వ్యక్తిని సూచించే పదం తప్ప అందులో ముగ్గురు కలిస్తే ఆయన అనే పదం కూడా ఏర్పడేది కాదు. యేసుప్రభువారు ఏమంటున్నారు? నేను మీతో సత్యమే చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపిస్తాను. కాబట్టి వెళ్ళేటువంటి వ్యక్తికి హృదయం ఉంది, రెండవది మనసు ఉంది, మూడవది మనస్సాక్షి ఉంది. ఈ మూడును కలిపి ఆయన అనే ఒక వ్యక్తి చూపిస్తాడనమాట గ్రంథంలో. యేసుప్రభు వారిని చూపించాలంటే మూడు సంగతులు ఉండాలి: హృదయం ఉండాలి, మనసు ఉండాలి, మనస్సాక్షి. మూడుని కలిపి ఆత్మ అంటారు. ఇప్పుడు నేను ప్రేమనే ఆత్మ, ముగ్గురిని కలిస్తేనే కదా, మూడు కలిస్తేనే హృదయము, మనసు, మనస్సాక్షి కలిపి ప్రేమనే ఒక వ్యక్తి. అలాగే హృదయము, మనసు, మనస్సాక్షి మూడు కలిపి దేవుడనే వ్యక్తి. అలాగ ముగ్గురిని వేరువేరుగా, మూడు హృదయాలు, మూడు మనస్సులు, మూడు మనస్సాక్షులు మనకు తేటగా గ్రంథంలో కనబడతాయి. అప్పుడు దేవుడు అనే పదము వేరువేరుగా ఎవరికి వాడబడిన పదంలో వారే ఉన్నట్టుగా గ్రంథం మనల్ని సూచించింది. ఇక్కడ యేసుప్రభు వారు నేను వెళ్ళటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడని యోహాను సువార్త 13లోను, తర్వాత ఇక్కడ 14 అధ్యాయంలోను 16 అధ్యాయంలోను అదే స్టేట్మెంట్ అన్నమాట. వాళ్ళు వేరు ఉంటేనే కదండి పంపించేది. నేనే వెళతాను, వేరే అవతారంతో మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాను అనలేదు ఆయన. నేను వెళ్ళటం నిజము, నేను వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ రాను. నేను రావాలంటే టైం పడుతుంది, తీర్పులోకే నేను రావాలి. మరి తీర్పు ఇంకా ఆలస్యం ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఇంకొక ఆయన వస్తాడు. ఆయన వచ్చి సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. నేను చెప్పాల్సిన సంగతులు చాలా ఉన్నాయి కానీ వాటిని మీరు సహించలేరు అన్నాడు. అంటే దీన్ని బట్టి వేరువేరుగా ఉన్నారని మనకు అర్థమవుతుందా, లేక మేము మోసపోతున్నామా? ఉన్న వచనాలు నమ్ముతున్నామా, లేనివి నమ్ముతున్నామా? ఉన్నాయే కదండి మనం నమ్ముతున్నాం. ఇవి నమ్మడానికి మనం ఎక్కడో హిబ్రూకు, గ్రీకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ముగ్గురు వ్యక్తులు కళ్ళ ముందు స్పష్టంగా కనిపించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? కళ్ళ ముందే కనబడుతున్నారు ముగ్గురు వ్యక్తులు. కాబట్టి సోదరులారా, మనం ఎప్పుడైనా గ్రంథము చూపించిన హద్దుల్లో దేవుని చూడగలగాలి. ఈ హద్దులు దాటకూడదు, నిబంధన హద్దులు మీరకూడదు. ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుందాం. అలా చూడగలిగినప్పుడే సంగతులు మనకు తేటగా అర్థమవుతాయి. ఇప్పుడు మనం అవయవాలు అన్నాం అనుకోండి, మీ మనసులోకి ఏమొస్తాయి? ముందుగా అవయవాలు దేన్ని అంటారండి? నాకు చెప్పకండి, మీ మనసులో అనుకోండి. అవయవాలు అనగానే గూగుల్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో కొట్టాను, ఇంగ్లీష్లో, తెలుగులో కొట్టాను, తెలుగులో, హిబ్రూలో కొట్టాను, హిబ్రూలో కొడితే కాళ్ళు, చేతులు, తల, మొండెం ఇవే చూపించేస్తాయి. అది మానవ జ్ఞానంతో చూస్తే. మనం ఎప్పుడు కూడా నాకు హిబ్రూ తెలుసు, గ్రీక్ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, ఇదిగో నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను కొట్టేస్తే వచ్చినాయి చూడండి అని అవి చూడకుండా అవయవాలు అంటే నువ్వేం చెప్తున్నావు తండ్రి, నీ సందేశం వినిపించు. కొలస్సీలకు 3:5 మన భావము దేవుని భావానికి ఉండే వ్యత్యాసం చూడండి. అవయవాలు అంటే మనమేమనుకుంటాము, దేవుడిచ్చిన అవయవాలు ఎలా ఉంటాయో యూట్యూబ్లో, గూగుల్లో దొరికేటి కావవి. చూడండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశ, ఇవి మీకు తెలిసిన సంగతులే కదండి. భూమి మీద ఉన్న అవయవాలు అనగానే మన బ్రదర్కి ఇంగ్లీష్ బాగా వస్తుంది, ఆయన కొట్టి చూస్తే మంచి మంచి అవయవాలు చూపిస్తాడంటే ఆ అవయవాలు మనకు అవసరం లేదు. దేవుడు బయలుపరిచినటువంటి కోణంలో మనం చూడాలి. దేవుడు ఇచ్చినటువంటి సందేశంలోనే ఆ అవయవాలు చూడగలిగినప్పుడు ఈ తల, మొండెం ఇవి రావండి. అప్పుడు ఏమొస్తాయి? భూమి మీద మీ అవయవాలు చంపివేయండి అన్నాడు. ఆ మొదటి పదం ఒకటి చదువుకొని చివరిలో చంపేయండి అనే పదం చదువుకుంటే మనం సూసైడ్ చేసుకోవాలి కదండి. భూమి మీద ఉన్న మీ అవయవాలు ఆ మిగిలిన అన్ని దాచిపెట్టేసి చంపివేయండి అన్నాడు అనుకోండి. దేవుడు భూమి మీద ఉన్న అవయవాలు చంపమంటున్నాడు అంటే మేమే చనిపోవాలి అనే భావనకి వెళ్ళిపోకూడదు. దేవుడు భూమి మీద ఉన్న అవయవాలు అంటే దేన్ని చంపమంటున్నాడు ఆ గ్రంథం యొక్క కోణంలో మనం చూడాలి తప్ప దీన్ని అర్థం చేసుకోవడానికి హిబ్రూకి వెళ్ళాల్సిన అవసరం లేదు, గ్రీక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సందేశము గ్రంథంలోనే మనకి తేటగా ఉంది, స్పష్టంగా ఉంది. మొదటి పాయింట్ను నేను వదిలేస్తున్నా, రెండో పాయింట్కి వెళ్ళిపోతున్నా. సోదరులరా, రెండో పాయింట్ నాకు ఇచ్చిన సమయము మొదటి పాయింట్కే చాలా ఉపయోగించాను. రెండో దాన్ని సింపుల్గా నేను ముగిస్తాను, ఇప్పటికి అయిపోవాల్సింది. ముగ్గురులో ఎవరు గొప్పవారు? ముగ్గురులో ఎవరు గొప్పవారు అంటే నాకు ఎప్పుడు నిత్యం మాట్లాడే సహోదరులు ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు, ముగ్గురు సమానులే. ముగ్గురు సమానులే. 3 అరటి పండ్లు ఉంటే 3 సేమ్ ఉంటాయి కదండి, 3 యాపిల్స్ 3 సేమ్ ఉంటాయి కదండి. మరి తండ్రి కుమార పరిషత్తు ముగ్గురులో దేవత్వం ఉన్నప్పుడు ముగ్గురు సమానులే కదండి, ఏమి ఎక్కువ తక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు.
కాబట్టి గ్రంథం యొక్క వెలుగులో దాన్ని మనం గమనించినప్పుడు ఎవరు గొప్ప అనేది గ్రంథం సూచిస్తుంది, ఎందులో గొప్ప గ్రంథం సూచిస్తుంది, దాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 6వ వచనంలో, ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఇక్కడ సోదరులారా మీరు దయచేసి గమనించండి, ఏం చెప్తున్నాడు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడు, దేవునితో సమానుడు అనే మాట ఉంది. ఆ మాట చెప్పడానికి ముందు కూడా ఎందులో సమానుడో చెప్పేశాడు, దాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎందులో సమానుడో అదే వచనం చెప్పింది. సమానుడని చెప్పడానికి ముందుగానే ఆ పదాన్ని దేవుడు చెప్పేశాడు. అది చూడకుండా మనము మనిషి మాట విని ఎక్కడికో వెళ్ళి చూస్తున్నాం. అక్కడ ఏముంది? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూసారా, స్వరూపములో సమానుడు అని డైరెక్ట్ చెప్పకుండా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట అని తర్వాత వాడాడు. ఇప్పుడు దేవుని స్వరూపం ఏంటి? నిజంగా వారిద్దరి స్వరూపాలు సమానంగా ఉన్నాయంటే మా మనసు ఒప్పుకుంటుంది అంటే 100% ఒప్పుకుంటుంది. ఎవరైనా లేదండి వాళ్ళ స్వరూపంలో సమానత్వం లేదని అనగలమా? అనలేం. ఎందుకంటే బైబిల్లో మొట్టమొదటి పేజీలోనే ఆ మాట ఉంది, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయదము. అంటే మన స్వరూపము సమానంగా ఉంది కనుకనే మన స్వరూపమే ఆదాముకి ఇద్దాము. ఇప్పుడు ఆదాము ఎవరి స్వరూపము? దేవుని స్వరూపం. అంటే ఆదాము కూడా సమానుడు. ఏ విషయంలో? స్వరూపం విషయంలో అనమాట. మేము ఏం మాట్లాడుతున్నాం అది గమనించండి దయచేసి. గ్రంథం యొక్క హద్దుల్లోనే మనం వెళ్ళాలి. గ్రంథం హద్దు దాటకూడదు. ఒక మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు ఆ చివర ఒక రాయి, ఈ చివర ఒక రాయి పెట్టి తాడు కట్టి మధ్యలో ఇటుకే కూడా కడతాడు. మాల్లు కానీ సిమెంట్ కానీ బయటకు వస్తే తాపితో దాన్ని తీసేస్తాడు. మన బోధలో, మన విశ్వాసంలో క్రొత్త నిబంధన హద్దుల్లోనే మనము దాన్ని చూడాలి. ఆ నిబంధన హద్దు దాటి బయటికి వెళితే సంఘం కూడా అంగీకరించదు, దేవుడు కూడా అంగీకరించాడు. నిబంధన హద్దుల్లోనే దాన్ని చూడాలి. నిబంధన హద్దులో ఏం చెప్తున్నాడు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. కాబట్టి ఆయన సమానముగా ఉన్నది స్వరూపంలో. దేవునికి దేవత్వం ఉంటే అది యేసుప్రభు వారిలో కూడా ఉంది. ఆయన నిత్యుడైతే మిగిలిన ఇద్దరు కూడా నిత్యులే. మీరు దేవుడని నమ్ముతున్నారు, మళ్ళీ దేవుడు కాదంటున్నారు అనడానికి గల కారణం ఏంటంటే ఈ 4 సంగతులు అన్లాక్ కాకపోవడమే. ఈరోజు జరుగుతున్న సమస్య అక్కడే వచ్చింది. సోదరులారా, ఇప్పుడు ముగ్గురులో ఎవరు గొప్పవారు అని మనం చూడడానికి ముందుగా ఎందులో సమానులో ఎందులో సమానులు కాదో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందులో సమానులను మనం చూసాము? దైవత్వము, నిత్యశక్తి, వీటిలో సమానులు. మరి దేంట్లో సమానులు కాదు? అవి నేను రాస్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కాబట్టి అవి రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఔన్నత్యములో కాదు. రెండవది, అధికారములో కాదు. మూడవది, కార్యనిర్వహణలో కాదు. ఈ 3 పాయింట్స్ మీకు అన్లాక్ అయితే, ఈ 3 పాయింట్స్ కనుక మీకు అన్లాక్ అయితే ఎవరు గొప్పవారు అనేది అన్లాక్ అవుతుంది. మొదటి దాన్ని ముందుగా చూద్దాం. ఔన్నత్యములో కాదు అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు వారికి పరిశుద్ధాత్మకు లేని స్థితి ఆయనకుంది అని బైబిల్ చెప్పింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అవి ఎక్కువ పాయింట్స్ కూడా లేవు, నేను 4 రాసుకున్నాను. నెంబర్ 1, ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం. ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడుతూ సంగతులు తెలియజేశాడు. ఆదికాండము 24వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఏముంది? పరలోకపు దేవుడు. చూడండి, పరలోకపు దేవుడు అనే పదము బైబిల్లో మనకు ఎక్కడ కనబడదు, కానీ 2 చోట్ల మనకు సంగతులు కనబడతా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ ఒకదాన్ని మనం చూస్తున్నాము. ఇక్కడ ఏముంది? పరలోకపు దేవుడు. పరలోకపు దేవుడు అంటే అర్థం ఏంటండి? పరలోకపు దేవుడు అంటే అర్థం ఏంటంటే పరలోకంలో ఉన్న వారందరికీ దేవుడు అని అర్థం. భారతదేశ ప్రధాని అన్నాం అనుకోండి, ఆయన ఎవరికి ప్రధాని? భారతదేశంలో ఉన్న వారందరికీ ప్రధాని.
ఇశ్రాయేలీ ఈ ఐగుప్తు రాజు అన్నాం అనుకోండి, ఎవరికి రాజు ఆయన? ఐగుప్తులో ఉన్న వాళ్ళందరికీ రాజు. పరలోకపు దేవుడు అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? పరలోకంలో ఉన్నవారందరికీ దేవుడు. పరలోకంలో ఎవరెవరు ఉంటారు? తండ్రిని వదిలేసి యేసు ప్రభు ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉంటారు, దేవదూతలు ఒకరో ఇద్దరో కాదు, కోట్ల కొద్ది మంది ఉంటారు. పరలోకంలో ఉన్నవారికి ఆయన దేవుడు గనక పరలోకపు దేవుడనే ఆ సందేశాన్ని వినిపించాడు. ఇది ఎప్పటిదంటే నిత్యత్వానికి సంబంధించిన వచనం. ఇది ఇప్పుడు ప్రారంభమైన వచనం కాదు, ఇది ఆది కాండంలో కనబడుతుంది కదా బ్రదర్. ఇది ఆదికి సంబంధించింది అనుకోవద్దండి. పరలోకానికి దేవుడు అంటే పరలోకం ఆది కాండంలో ఉందా? అది ఎప్పటి నుండే ఉంది. దేవుడు ఉండేది ఆ లోకంలోనే. దేవుడు ఎంతో కాలం నుంచి ఉన్నాడు. అయితే ఎంతో కాలం నుంచి అనే దేనికి దేవుడు? పరలోకానికి దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. రెండవది దేవాది దేవుడు. ఇది మనకు అన్లాక్ కావాలి. దేవాది దేవుడు అనేటువంటి పదం కీర్తన, ఈ మొదటి దానికి ఇంకొక వచనం ఇస్తానండి, తర్వాత దేవాది దేవుడు చూద్దాం. కీర్తనలు 90వ అధ్యాయము, ఇది మొదటి దానికే, మొదటి 2 వచనాలు. పరలోకపు దేవుడు అనే దానికే 90వ కీర్తన 1-2 వచనాల్లో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, చూడండి, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఆ నీ అనే దగ్గర దీర్ఘం తీశాడు, చాలా ముందుకు తీసుకెళ్ళిపోయాడు దాన్ని. నీవే దేవుడవు అన్నాడు. అంటే అక్కడ ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, వారు కూడా పరలోకానికి దేవుడే అనకుండా నీవే దేవుడవు అంటున్నాడు. పోనీ దేనికి దేవుడు? ఆయన భూమికి దేవుడు అండి. భూమి లేదు కదా, భూమి లేనప్పుడు భూమికి దేవుడు ఎలా అవుతాడు? ఆకాశానికి దేవుడు అంటే ఆకాశం లేదు, మనుషులకు దేవుడు అంటే మనుషులు లేరు, సంఘానికి దేవుడు అంటే సంఘమే లేదు. పర్వతములు పుట్టక మునుపు, భూమి సృష్టించబడక మునుపు. సార్ పాయింట్ గమనించారా? నేను ఎప్పటి గురించి మాట్లాడుతున్నాడు మోషే గారు? భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు భూమి లేదు, లోకము లేదు, నీవే దేవుడవు. ఇవి ఏవి లేనప్పుడు నువ్వు దేనికి దేవుడవు? నువ్వు పరలోకములో ఉన్నావు కాబట్టి నువ్వు పరలోకానికి దేవుడు అనేది పరిశుద్ధాత్మని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అది అందులో దాగి ఉన్న సందేశం. పరలోకానికి దేవుడు అనేది మనకు అన్లాక్ అయిపోయింది. అది ఇంకెవ్వరికి వర్తించదండి, అది తండ్రికి సొంతం. రెండో పాయింట్, దేవాది దేవుడు. కీర్తనల్లో అది మనకు తెలిసినటువంటిది 50వ అధ్యాయంలో మొదటి వచనం. అక్కడ ఏముంది? ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గమనించండి, ఆజ్ఞ ఇస్తుంది ఎవరు? దేవుడు ఇస్తున్నాడా? దేవాది దేవుడు ఇస్తున్నాడా? దేవాది దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇంగ్లీష్లో గాడ్ ఆఫ్ గాడ్స్ అంటే కొంతమంది ఏమంటున్నారంటే, బ్రదర్ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, అక్కడ విగ్రహాలకు దేవుడు అని చెప్తున్నాడు. విగ్రహాలను దేవుడు అని మనం ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా బ్రదర్? దేవదూషణ అవుతుంది, రాళ్లతో కొట్టి చంపేస్తారు పాత నిబంధనలు ఉంటే. దేవుడు కాని దానికి దేవుడు అనటము నేరం అవుతుంది. మరి దేవుడు దేవత్వం లేని దానికి దేవుడు అని ఎలా చెప్తాడు? దేవుళ్ళకి దేవుడు అన్నాడంటే నిజంగా దేవుడు అన్నవారు ఉన్నారా లేదా? ఉన్నారంటే వారు ఎవరో గ్రంథం సూచించింది. యేసు ప్రభు వారు అనే దేవుడు, పరిశుద్ధాత్ముడు అనే దేవుడు, వీళ్ళు దైవత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుళ్ళకు తండ్రి అయిన దేవుడు కాబట్టి దేవాది దేవుడు అనే పదాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు అనమాట. అప్పుడు మనం దాన్ని చూడగలిగినప్పుడు ఓహో నిజంగా దేవత్వం ఉన్నవారు ఉన్నారు, దేవత్వం కలిగి ఉన్నవారు ఉన్నారు, వారికి ఆయన దేవుడే ఉంటాడు. అది సందేశం అన్నమాట. ఇప్పుడు దీన్ని 136 కీర్తన 2వ వచనంలో ఉంది, దాన్ని రాసుకోండి, చదవకండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఉంది. అక్కడ కూడా దేవాది దేవుడు అనే పదం ఉంది. ఈ 3 చోట్లనే మనకు ఆ సందేశం కనిపిస్తుంది. కాబట్టి దేవుడు పరలోకానికి దేవుడు, రెండవది దేవుళ్ళకి దేవుడు, మూడవది అందరికీ దేవుడు అనే మాట ఉంది, నాలుగవది సర్వ సృష్టికి దేవుడు. చూడండి, ఈ రాయలేదు కదా, పరలోకపు దేవుడు అనే పదము నిత్యత్వం నుండి కొనసాగుతున్న పదం. దేవాది దేవుడు అనేది ఎప్పటి నుంచి? అది నిత్యత్వం నుండి కొనసాగుతున్న పదం. అందరికీ దేవుడు అనేది అది మనుషులు లేక లోకము సమస్తం ఉనికిలోకి వచ్చిన తర్వాత వచ్చిన పదం. అయితే ఇంకొక విషయం గమనించండి, సర్వ సృష్టికి దేవుడు ఇది ఎప్పుడు ప్రారంభమైంది? సృష్టి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. సృష్టి ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చిందో అప్పుడు పరలోకము
ఆ దేవుడు అనేటువంటి పదంతో పాటు భూలోకము పాతాళ లోకము అనేవి ఎప్పుడైతే దేవుడు సృష్టించాడో అప్పుడు 1, 2, 3 లోకాలనే ఏర్పడ్డాయి. అప్పుడు ఏ పదం వస్తుంది? సర్వలోకమునకు దేవుడు అనే పదం ఉనికిలోకి వస్తుంది. అది ముందు నుండి ఉన్నది కాదు, అది మధ్యలో వచ్చిన పదం. అది తండ్రిని సూచించే పదం, అది ఆయన ఔన్నత్యాన్ని సూచించే పదం. అందులో మనం ముగ్గురిని కలిపి పెట్టడానికి అవకాశం గ్రంథము ఇవ్వలేదు. ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. అది ఔన్నత్యం. దాంట్లో మనం చూసిన ఈ పాయింట్స్ పరిశుద్ధాత్మనికి కానీ యేసుప్రభు వారికి కానీ వర్తిస్తాయనే సాహసం మనం చేసే అవకాశం ఉందండి. తండ్రికి సొంతం ఆ పదాలు అవి, అది ఆయన ఔన్నత్యం. రెండవది అధికారం గురించి మనం మాట్లాడదాం. అధికారము, ఒక సోదరుడు నాకు అధికారం యేసుప్రభు వారికి దేవుడు ఇస్తే వచ్చిందని మీరు అనకూడదు బ్రదర్. యేసుప్రభు వారికి స్వతహాగా అధికారం ఉంది. కావాలంటే చూడండి, నేను ఒక వచనం చూపించారు, అది చూద్దాం. రోమియోలకు 9వ వచనాన్ని చూడండి సోదరులారా. రోమియోలకు చదవండి బ్రదర్, ఏముంది అక్కడ? చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అని ఉంది. కాబట్టి మీరేం తెలుసుకోవాలంటే ఆయన నిత్యత్వము నుండే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్తున్నారు. అక్కడ ఉంది కదా, సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటే ప్రారంభం లేదంటున్నారు. రోమపత్రిక సంఘము స్థాపన తర్వాత రాయబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో యేసుప్రభు వారు సర్వాధికారము ఇవ్వబడింది. పట్టాభిషేకం చేసినప్పుడు సమస్తమునకు వారసుడుగా నియమించును అన్నాడు. సమస్తము అంటే దేవుని ఆస్తి. అది పరలోకం దేవుని ఆస్తి, భూలోకము, ప్రజలు, ఇశ్రాయేలు దేవుని ఆస్తి, సంఘము దేవుని ఆస్తి, సమస్తము దేవునిది. ఈ సమస్తము దేవునిదైతే యేసుప్రభు వారికి పట్టాభిషేకం చేసి దానికి వారసుడుగా నియమించాడు. ఇప్పుడు సమస్తానికి వారసుడు అంటే సమస్తము ఏలే తండ్రి ఈయనకు అప్పచెప్పాడు కాబట్టి ఈయన సమస్తానికి వారసుడు అయ్యాడు. అప్పుడు సర్వాధికారం ఈయనకి వచ్చింది. దూతల మీద, ప్రధానుల మీద, శక్తుల మీద అధికారాలు ఆయనకు అనుగ్రహించబడ్డాయి. అది ఎప్పుడు? అపోస్తల కార్యంలో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అప్పుడు నేను కూడా ప్రశ్న అడిగాను, సోదరులరా, నిరంతరము స్తోత్రార్హుడు అని ఉంది, ఆదాము యేసుప్రభుని ఎప్పుడైనా స్తుతించాడా? నిరంతరం స్తోత్రార్హుడు కదా. నిరంతరం అంటే అర్థం ఏంటి అని అడిగాను. అంటే ఎల్లప్పుడూ. మరి ఎల్లప్పుడూ ఎవరైనా యేసుప్రభుని స్తుతించారా? ఆదాము స్తుతించలేదు, అబ్రహాము స్తుతించలేదు, ధర్మశాస్త్రములు ఉన్నవారు ఎవరు కూడా యేసుప్రభు వారిని స్తుతించలేదు. స్వయంగా ఆయన దిగి వస్తే కూడా ఆయన పట్టించుకుంటలేరు. మరి నిరంతరము స్తోత్రార్హుడు అనే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఆయనకు పట్టాభిషేకం జరిగిందో అప్పుడు సర్వాధికారం వచ్చింది. ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పటి నుండి నిరంతరం స్తోత్రార్హుడుగా ఉంటాడు. ఆ 2 పదాలు సిలువ తర్వాత ప్రారంభమైనవి. దావీదు రాజై ఉండి అంటే దావీదు రాజై ఉండి అని ఉంది, ఈయన సర్వాధికారి దేవుడై ఉండి అని ఉంది. ఈయన సర్వాధికారి దేవుడై ఉండి అంటే ఎప్పటి నుండో అని నువ్వు అనుకుంటే, దావీదు రాజై ఉండి అంటే ఎప్పటి నుంచోనా ప్రారంభం ఉందా? దావీదు ఇశ్రాయేలీల పైన రాజై ఉండి వెళ్తున్నాడు. కాబట్టి యేసుప్రభు సర్వాధికారి దేవుడై ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అనమాట. అది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36 నుండి ప్రారంభమైంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించిన. గాను అనే పదం ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. ప్రభుగాను అంటే సర్వలోకమునకు రాజుగా, క్రీస్తుగాను అంటే సంఘానికి రాజుగా అని అర్థం. అందుకే 2 పదాలు వాడాడు అనమాట. ప్రభుగాను అంటే సర్వలోకానికి రాజు, క్రీస్తుగాను, క్రీస్తు అంటే సంఘానికి శిరస్సుగా నియమించను అన్నాడు. చూడండి, అది అనమాట. సంఘానికి రాజు, అటు సర్వలోకానికి రాజు. అది యేసుప్రభు వారికి ప్రారంభమైంది. రోమ 9:6లో ఆ విషయం చెప్తున్నాడు. సర్వాధికారి దేవుడు అయ్యాడు, ఇంకా నిరంతరం స్తుతి పొందుతూనే ఉంటాడు. మా ప్రభుని యేసుక్రీస్తు వారికి స్తోత్రము అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది యేసుప్రభు వారి చెంతకి వెళ్తుంది అనమాట. కాబట్టి నిరంతరం స్తోత్రాలు అనే దానికి ప్రారంభం ఉంది. యేసుప్రభు వారి అధికారము దేవుని చేత ఇవ్వబడింది అనేదానికి అనేక వచనాలు ఉన్నాయి. దాంట్లో మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము
18 వచ్చి 28 క్షమించండి, 28:18 మరియు యేసుప్రభు అంటున్నాడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉంది అని అన్నాడు. అంటే ఇయ్యబడితే వచ్చిందనమాట. మరి దేవుని యొక్క అధికారంలో ఆయన అధికారాన్ని మనం చూడలేదు. జస్ట్ యేసుప్రభు వారి అధికారం గురించి అది అవసరమైన మ్యాటర్ కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. కానీ మన పాయింట్ ఏంటంటే ఔన్నత్యంలో సమానులు లేరు, అధికారంలో సమానులు లేరు. ఇప్పుడు దేవుని అధికారం గురించి ఎక్కడ మాట్లాడిందో ఇప్పుడు మనము పాయింట్లోకి వెళదాం. దేవునికి సంబంధించి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రకటన 11వ అధ్యాయం 17వ వచనంలో, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. దేవుడు సర్వాధికారి అని చెప్పబడ్డాడు. ఇస్తే వచ్చిన అధికారం కాదంట అది. నెబుకద్నెజరుని దేవుడు రాజుగా నియమించాడు, అలా అనేక మంది నియమించాడు. ప్రభు అయిన క్రీస్తు వారిని కూడా నియమించాడు. కానీ ఈయనకి ఎవరు అధికారం ఇచ్చారని చెప్పకుండా పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నీ సొంత బలమును స్వీకరించి ఉందా మాటని ఏమంటున్నాడు? ఆ పదం గమనించండి ఒకసారి. నీ 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 మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు అంటే దేవునికి స్వతహాగా అధికారం ఉంది అని గ్రంథం సూచిస్తుంది. అధికారంలో ఆయన సమానులు ఎవరు లేరు, ఆయనకు స్వతహాగా అధికారం ఉంది అని గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. అది కూడా ఆయన అధికారానికి సంబంధించినటువంటి వచనమే. 6:15-16లో శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలంలో ఎంతో ప్రత్యక్షతను కనపరచును. అంటే యేసుప్రభు వారి యొక్క 2 రాకడ ఆయన స్వాధీనంలో ఉంది అని చెప్పాడు అనమాట. దాని అర్థం అది. యుక్త కాలంలో ప్రత్యక్ష కనపరిచేది దేవుడు, ఆయన స్వాధీనంలో ప్రభువారి 2 రాకడా ఉంది. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు. ఆయన మాత్రమే అంటే ఇంకా ఆయన మాత్రమే ఉంటాడు సమీపింపరాని తేజస్సులో అని అర్థం. ఇప్పుడు పైన ఏమన్నాడు? ఆ సర్వాధిపతి రాజులకు రాజు. యేసుప్రభు గురించి కూడా ఈ పదం వాడబడింది, రాజులకు రాజు అని వాడబడింది. అయితే యేసుప్రభు ఏ రాజులకు రాజు? భూపతులకు అధిపతిగా నియమించను అన్నాడు. చూడండి, ఎంతమంది భూపతులైన రాజులు ఉన్నారో వారందరికీ యేసుప్రభు రాజు. ఆ కోణంలోనే దాన్ని చూడాలి. మరి ఇక్కడ ఈ సర్వాధిపతి, అద్వితీయ సర్వాధిపతి రాజులకు రాజు అంటే దీన్ని దావీదు చూసిన కోణంలో చూడాలి. ప్రభువు నా ప్రభువుతో చెప్పిన మాట చూసారా? ప్రభువు నా ప్రభుతో, నా ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి దావీదు రాజు, ఈ రాజుకి యేసు ప్రభు రాజులకు రాజు, ఆయన నా రాజుకి రాజు. అది సందేశం అన్నమాట. కాబట్టి ప్రభు నా ప్రభుతో, మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడని చెప్పింది అందుకోసమే. మరి యెహోవా ప్రభు కాదా అనే ప్రశ్న అక్కడ రాకూడదు. మనకు ప్రభువుగా నియమించాడు, సంఘానికి రాజుగా, లోకానికి రాజుగా నియమించిన తర్వాత 2 రాకడ వరకు ఆయనే వెళ్తుంటాడు, ఆయనే రాజు అయి ఉంటాడు. మధ్యలో మనము యేసు ప్రభు నువ్వు వెళ్తున్నావు ఏంటి, దేవుడు ప్రభు కాదా అని అడగద్దు. ఆ ప్రభు పైన ఆయన ఉండి ఏలుబడి కొనసాగిస్తున్నాడు అనమాట. అది సంగతి. తండ్రిని దేవుని యొక్క అధికారము ఆయనకే స్వంతము. అద్వితీయ సర్వాధిపతి అన్నాడు. అద్వితీయ అంటే ఇలాంటి వ్యక్తి, ఇలాంటి అధికారం కలిగిన వ్యక్తి మరొకరు లేరు అని చెప్పడానికి అద్వితీయ సర్వాధిపతి అన్నాడు. స్వతహాగా ఆయనకు అధికారం ఉంది, అలాంటి వ్యక్తి మరొకరు లేరు అని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ ఉద్దేశం కూడా అదే అనమాట. సోదరులారా, మనము ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మరొక పాయింట్ని ఇందులో మనం చూడాల్సిన అవసరం ఉంది. అద్వితీయ సర్వాధిపతి అనేటువంటి దాని దగ్గరనే అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు అనే మాట ఉంది. దీన్ని కొంచెం సమస్యగా చేశారు, దాన్ని మనం అన్లాక్ చేసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనము యేసు ప్రభు గురించి కాదు అని వినబడుతుంది. ఇప్పుడు కాదని వినబడమే కాకుండా దాన్ని ప్రకటించి ఒప్పిస్తున్నామని కూడా అంటున్నారు. దాన్ని మనం అన్లాక్ చేసుకుందాం సోదరులారా. దయచేసి 6వ అధ్యాయం 1వ వచనం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండట చూసి తిని. ఎన్ని సింహాసనాలు అయితే భూమి మీద ఉన్నాయో వాటన్నిటికంటే ఉన్నతమైన సింహాసనము యేసుప్రభు వారి సింహాసనం. యేసుప్రభు వారి సింహాసనం కంటే ఉన్నతమైన సింహాసనము తండ్రి అయిన దేవుని సింహాసనం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అత్యున్నతమైన సింహాసనము అని చెప్పాడు దానికి.
అయితే దీనికి అపార్థం చేసుకోవడానికి కొంతమంది యోహాను సువార్తకి వెళ్ళిపోయి యోహాను సువార్తలో 12వ అధ్యాయము 41వ వచనాన్ని చదివి అవి రెండు కనెక్ట్ అవ్వగానే కనెక్ట్ చేసి దీన్ని అపార్థానికి దారితీశారు. చదువుదాం. యోహాను సువార్త 12లో ఇది యేసు ప్రభు గురించే, ఇది తండ్రిది కాదు అంటున్నారు. అది నిజమేనా? గమనిద్దాం సోదరులారా. 41లో యెషయా ఆయన మహిమను చూసినందున ఆయనను గురించి ఈ మాటలు చెప్పాను. చూడండి, యెషయా ఆయన మహిమను చూశాడని ఉంది అని ఆరాధ్యం చూపిస్తున్నాడు. చూసారా? ఇక్కడ ఉందా? అత్యున్నతమైన సింహాసనం ఉందా? మళ్ళీ యోహానుకు రండి, ఇక్కడ ఉందా? అది అండి యెహోవా యేసు ప్రభు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది అన్లాక్ అవ్వాలంటే ఈ యోహాను సువార్తలోనే మనం ఇంకొక 5 నిమిషాలు ఆగాల. పైన చూడండి 37వ వచనం నుండి యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు ఎన్నో సూచక క్రియలు చేసినా వారు అనే పదములు ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు అనమాట. ఆయన ఎందుకు విశ్వాసము ఉంచలేదు అని చెప్పాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని చెప్పి ఒక వచనం కోట్ చేస్తున్నాడు. ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను? యెషయా గ్రంథం నుంచి 2 వచనాలు కోట్ చేశాడు యోహాన్ గారు. అది మీరు అర్థం చేసుకోగలిగితే ఇది అన్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి కోట్ చేశాడు? 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథము మొదటి వచనం చూడండి. 53 మొదట్లో ఏముంది? మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత ముక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన ముక్కవలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరు చూస్తున్నారండి ఈ సంగతులన్నీ? ఎవరు చూస్తున్నారు? లేత ముక్కలాగా పెరగడము, ఆయన సన్నిధిలో పెరగడము, ఏమండి శ్రమ నొందిన వానిగా, బాధను అనుభవించిన వారుగా, ఈ విషయాలన్నీ బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్టుగా ఈ సంగతులన్నీ ఎవరు చూస్తున్నారు? యెషయా ఆయన మహిమను చూచినందున. అది మనసులో పెట్టుకోండి. యెషయా ఎవరి మహిమను చూస్తున్నాడు? 53వ అధ్యాయంలో. యోహాను సువార్త 12:38లో ఏ వచనం కోట్ చేశాడు? 53 కోట్ చేశాడు. 10వ వచనం చూడండి. 53:10లో అతని నలగొట్టుట యెహోవాకి ఇష్టమాయను. తర్వాత అతడు తను తానే అపరాధ పరిహార బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. కాబట్టి యెషయా చూసిన మహిమ క్రీస్తు మహిమ. అది 53వ అధ్యాయంలో ఉండే మహిమ. ఆయన మహిమ అన్నప్పుడు ఒక్క వ్యక్తి మహిమనే వస్తుంది. అది యేసు ప్రభు వారికి సంబంధించింది. ఇప్పుడు 42వ అధ్యాయం 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 40వ వచనం చూడండి. వారు కన్నులతో చూసి, పైన ఉన్నదేమో ఆయన అనే ఒకే వ్యక్తి గురించి మాట్లాడాడు కాబట్టి 53వ అధ్యాయానికి వెళ్ళాం. ఇప్పుడు వారు అన్నాడు కాబట్టి ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాడు. ఇది జనాంగము సమూహం ఉంది. కన్నులతో చూసి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు ఆయన వారి కన్నులకు అనంతం కలుగజేసి వారి హృదయము కఠినపరచనని మరి ఒక చోట చెప్పాను. ఆ పదం కూడా ఉంది. ఆయన మహిమను చూశాడు, వారి గురించి మరి ఒక చోట చెప్పాడు. 2 అక్కడే ఉన్నాయి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినట్టు మోసం జరుగుతుంది అంటున్నా. గ్రంథం అదే చెప్తుంది. సర్పం హవ్వను మోసం చేసింది అని చెప్తుంది. ఈరోజు కూడా జ్ఞానంతో వచ్చి కన్ఫ్యూజ్ చేసి మనుషులను మోసం చేసి 6వ అధ్యాయంలో ఉన్న తండ్రి ఔన్నత్యాన్ని యేసుప్రభు వారికి అప్లై చేస్తున్నారు. ఇక్కడ యోహాను గారు ఏమంటున్నారు? యెషయా ఆయన మహిమను చూశాడు. అది 53వ అధ్యాయంలో. ఆయన అంటే ఒకే వ్యక్తి. 40వ వచనంలో వారు కన్నులతో చూసి, వారు మరి ఒక చోట చెప్పాను, మరి ఒక చోట వారిని గూర్చి, ఆయనను గూర్చి ఇంకొక చోట ఆయన అనే పదం తీసుకొని వారు అనే దగ్గరికి తీసుకెళ్ళి 6వ అధ్యాయంలో ఉందండి. అది వారు కన్నులతో చూసి. యెషయా 6వ అధ్యాయానికి రండి. ఇప్పుడు యెషయా 6వ అధ్యాయానికి రండి సోదరులారా. కింద చూడండి 10వ వచనంలో వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందుకున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించు. చూడండి, అది అనమాట. వారు 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 అనే పదాలు వాడబడ్డాయి. అది 6వ అధ్యాయానికి సంబంధించిన సమాచారం. యోహాను సువార్తలో చెప్పింది మరి ఒక చోట చెప్పాడంటే దీనికి సంబంధించింది. ఆయన మహిమను చూసింది 6వ అధ్యాయం మీద సింహాసనం మీద ఉన్న మహిమ కాదు. అది
అత్యున్నతమైన సింహాసనం మీద ఉండే మహిమ ఎవరి మహిమ? దేవుని మహిమ. అపవాది దేవుని మహిమను తీసుకెళ్ళి యేసుప్రభువు వారికి ఇస్తున్నాడు అనమాట. యెషయా 48:11 చూడండి. దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? యెషయా 48:11. 48:11లో నా మహిమను క్షమించండి, నా నిమిత్తమే అలాగూ చేసేదను. నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యేసుప్రభుకి ఇచ్చాడండి మహిమ అంటున్నారు. తండ్రి అంటున్నాడు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. అంటే దేవునికంటూ స్వంత మహిమ ఉంది, యేసుప్రభు వారికంటూ సొంత మహిమ ఉంది. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తెలంగాణ అని కొడితే, ప్రేమదాస్ అని కొడితే క్రీస్తు మహిమ అనే దాని మీద మాట్లాడి రాపూర్ వారు నిర్వహించిన క్లాసులో క్రీస్తు మహిమ అనే దాని మీద మాట్లాడారు. అందులో చాలా సంగతులు ఉన్నాయి. అది క్రీస్తు మహిమకు సంబంధించి. దేవుని మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అని ఆయన అంటున్నాడు. ఆయన మహిమ ఏంటి? అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన వాడు, పరలోకమునకు దేవుడు, దేవాది దేవుడు, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడను కాను. యేసుప్రభువు ప్రార్థన చేసి, తండ్రి నీ మహిమ నాకు ఇయ్యు అని అడిగితే ఇస్తాడా? ఇవ్వడు. కాబట్టి యేసుప్రభువు ఏమంటున్నాడు? నీ మహిమ నాకొద్దు తండ్రి, నా మహిమ నాకు ఇయ్యి అని అడిగాడు. యోహాను సువార్త 17వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయము. సోదరులారా దయచేసి గమనించండి. గ్రంథము తన మార్గంలో అది వెళతా ఉంది. మనము గ్రంథము యొక్క హద్దుల్లోనే చూడాలి. అక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉంది? నీ మహిమ కాదు. గమనించండి, నీ మహిమ కాదు. లోకం పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉంది? ఆ మహిమతో నన్ను మహిమపరచు, నీ మహిమతో కాదు అని చెప్పాడు. ఒకవేళ అడిగితే ఇస్తాడా? నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చేవాడిని కాను. కాబట్టి ఈయన నీ మహిమ ఇయ్యు అనకుండా నా మహిమతో నన్ను మహిమపరచన్నారు. ఆయన మహిమ ఏంటి? క్రీస్తు మహిమ అనే అంశము నేను అందులో మాట్లాడాను. అందులో ముఖ్యంగా ఆయన దేవుడు అనేది మొదటి మహిమ, రెండవది నిత్యుడు అనేది ఆయన మహిమ. దేవుడు నిత్యుడు అనేది ఆయన మహిమ. దేవత్వము గలవాడు, నిత్యశక్తి గలవాడు అనేది ఆయన మహిమ. ఆ మహిమ అడుగుతా ఉన్నాడు. యేసుప్రభు ప్రస్తుతం ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన దైవత్వము, నిత్యశక్తి అనేది ఆయనలో ఉందా? ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు. ఆ మహిమను వదిలి మట్టి దేహంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు వారు మట్టి దేహంలో ఉన్నారండి ప్రార్థన చేసే సమయంలో. అంటున్నాడు కదా, అక్కడి నుంచి ఆయన ఇక్కడికి వచ్చి నీ మహిమ నాకు ఇవ్వవు కాబట్టి నా మహిమతో నన్ను మహిమపరచు. సోదరులారా, 2వ పాయింట్ ముగించే సమయం వచ్చింది. 10 నిమిషాలు, ఇంకా 12:10 అయింది. మీకు ఇది ఇంకొక పాయింట్ మిగిలి ఉంది. అధికారంలో సమానులు లేరు. 3వది కార్యనిర్వహణలో సమానులు లేరు. ఇది ఒక్కటి అన్లాక్ చేసుకుందాం. 10 నిమిషాల లోపే దీన్ని నేను క్లోజ్ చేస్తాను. కార్యనిర్వహణలో యేసుప్రభు తండ్రిన దేవునికి ఎవరు సమానులు లేరు. 1 ఔన్నత్యంలో లేరు, 2వది అధికారంలో లేరు, 3వది కార్యనిర్వహణలో లేరు. కార్యనిర్వహణ గురించి ఎక్కడ మాట్లాడబడిందో చూద్దాం. 86వ కీర్తన 9వ వచనం. 86వ కీర్తనలు 86:9. ప్రభువా, దేవతలు నీ వంటివాడు లేడు. చూడండి, నీ కార్యములకు సమానమైన కార్యములు లేవు. నీకు సమానమైన వారు లేరు 1. 2వది, నీ కార్యాలకు సమానమైన కార్యాలు కూడా లేవు. ఉన్నాయండి అని ఎవరైనా అంటే అది ఏమవుతుంది? పరిశుద్ధాత్మ స్టేట్మెంట్కి విరోధం అవుతుంది. నీ కార్యానికి సమానమైన కార్యాలు లేవని ముందుగానే చెప్పబడింది. అయితే ఆ కార్యాలు ఏమై ఉన్నాయి? అందులో కొన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో చాలా చక్కగా తెలియజేశారు. 2:21. ఆయన కాలములను సమయములను
మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు, నియమించచ్చు. చాలు బ్రదర్. చూడండి, చలికాలం వచ్చింది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, కాలాలు మారుతున్నాయి. మనిషికి ఇచ్చాడు అనుకోండి రిమోట్, మనిషి ఏం చేస్తాడు? నా శత్రువు పొలం మీద పడదని వర్షం నీటి తీసుకుంటాడు, ఆయన పొలం మీద పడేసుకుంటాడు. వర్షం పంట బాగా పండింది అనుకోండి, శత్రు పొలం మీద ఎండను పంపిస్తాడు. అంటే ఈయన చేతికి ఒకవేళ ఇస్తే ఎవరి స్వాధీనంలో ఉన్నాయి కాలములు, సమయములు? తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అవి ఎవరికైనా ఇస్తాడా? ఇవ్వడు. యేసుప్రభు బలి ఎందుకు ఆదాం కాలంలో జరగలేదు? కాలములు, సమయములు ఏ కాలంలో ఏం జరగాలో కరెక్ట్గా సెట్ చేసి అలాగే నెరవేరుస్తాడు అనమాట ఆయన. అవి ఆయన స్వాధీనం, ఆయన సొంతం. అవి ఎవరి స్వాధీనం చెయ్యరు ఆయన. తర్వాత అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూస్తే, క్షమించండి 7వ వచనం చూస్తే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు, నాకు కూడా ఇవ్వలేదు. వాటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి మీరు అని చెప్పాడు. అది మీ పని కూడా కాదు. మీ పని ఎట్లా నిత్య జీవానికి పోవాలనే దాని మీద ఉండండి. దేవుని పని, దేవుని యొక్క కార్యాలు ఏమై ఉన్నాయి, కాలాల సమయాలు ఆయన చేతులు ఎందుకున్నాయి అనేది తెలుసుకోవడానికి పెట్టామనుకోండి, మనకున్న ఈ 80 సంవత్సరాల జీవితంలో మొత్తం అక్కడే అయిపోయి మేము ఎక్కడికి పోకుండా ఎక్కడికి పోకూడదు అక్కడికి వెళ్ళిపోతాం. మీ పని కాదు అది, మీకు వేరే పని ఉంది. ఆ పని గురించి ఆలోచన చేయండి. సూర్యుడు తూర్పున ఉదయించి తిరిగి మళ్ళీ తూర్పుకు వస్తున్నాడు. వర్షము ఆవిరై ఆకాశానికి వెళ్ళి మళ్ళీ సముద్రానికి వస్తుంది. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి అక్కడికే వెళ్ళాడు. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళడానికి మీరు ఆలోచన చేయండి. ఇది సమయము మనకు దానికోసం ఇవ్వబడింది. దీన్ని పక్కన పెట్టి దేవుని కాలాల గురించి ఆయన ఎందుకు పెట్టుకున్నాడని పెట్టుకుంటే మన సమయం వృధా అయిపోతుంది. ఆ సంగతులు చెప్పాడు అనమాట. తర్వాత ఇందాక దానిలోనే చూసాం, రాజులను నియమించే పని ఎవరిది? దేవునికి నచ్చకపోతే తీసేసే పని ఎవరిది? దేవునికి విరోధంగా వస్తే గడ్డి తినిపించే పని ఎవరిది? అదే అనమాట. కాలముల సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. రాజులను నియమిస్తాడు, తీసేస్తాడు అని గ్రంథం చెప్పింది. ఆయన ఔన్నత్యానికి సమానమైన వారు ఎవరు లేరు, ఆయన అధికారానికి సమానమైన ఎవరు లేరు, ఆయన కార్యనిర్వహణలో సమానమైన వారు ఎవరు లేరు. ఇది దేవుని యొక్క ఔన్నత్యము. గ్రంథం యొక్క నిబంధన యొక్క స్కేల్లో, నిబంధన హద్దుల్లో చూడటం. ఇలా చూడగలిగింది అపోస్తలులు, అలా చూడగలిగింది క్రీస్తు ప్రభు సంఘ సభ్యులు. ఇప్పటి వరకు అది సజీవంగా మన వరకు అందిందంటే అది మన భాగ్యం కాదది దేవుని యొక్క దయాగుణము, ఆయన భిక్ష. ఇప్పటికీ మిమ్మల్ని నన్ను దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే తన ఎడల యథార్థ హృదయం గలవారు భూమి మీద ఉన్నారు అని తెలిసి వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. ఆ యథార్థ హృదయం పక్కన యథార్థం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, వారిని బలపరచదు. యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి, అపోస్తలుల బోధలో ఉన్నవారిని బలపరచడానికి దేవుడు సత్యాన్ని సజీవంగా ఉంచాడు. మనం ఏం చేస్తున్నామంటే దేవత్వం అనే పాఠము ఈ 4 పిల్లర్ల మీద ఆధారపడి ఉందని చూసి మిగిలి ఎంత దూరమైనా మనం వెళ్ళచ్చు. ఇది అన్లాక్ అవ్వలేదా? సంగతులు ఎప్పటికీ అన్లాక్ కావు. సోదరులారా, ఇంతవరకు మనం చూసిన దాంట్లో దేవుడు ఎందులో సమానుడు? స్వరూపంలో సమానుడు, దైవత్వ లక్షణాల్లో, దైవికమైన లక్షణాల్లో సమానుడు. అయితే దేంట్లో సమానులు కాదు కూడా మనము చూసాము. ఆ 2 పాయింట్స్ మొదటి తరగతి ముగించబడింది. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. అవకాశం ఇచ్చిన సోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం. శ్రద్ధగా వినందుకు అందరికీ వందనాలు.